హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నువ్వు బీటెక్ సిఎస్సి ఫస్ట్ ఇయర్ లో ఉన్నావు. ఈ సిఎస్సి అనేది తీసుకునే ముందు మీ పేరెంట్స్ నుంచి అవ్వచ్చు, లేదా మీ రిలేటివ్స్ నుంచి అవ్వచ్చు, లేదా మీ బ్రదర్స్ నుంచి అవ్వచ్చు, ఎవరెవరి దగ్గర నుంచి ఈ మాట అనేది నువ్వు వినే ఉంటావు. అసలు నువ్వు సిఎస్సి ఎందుకు తీసుకుంటున్నావు? సిఎస్సికి ఫ్యూచర్ లేదు, సిఎస్సి ఫ్యూచర్ అనేది దిగిపోతుంది. సిఎస్సికి డిమాండ్ ఉందా లేదా? యాజ్ ఏ బిగినర్, యాజ్ ఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గా సి, జావా, పైథాన్, C++ ఇలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. అసలు నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో స్టార్ట్ చేయాలి, అండ్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అండ్ నువ్వు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలి, అండ్ అట్ ది లాస్ట్ నేను నా ఫస్ట్ ఇయర్ మొత్తంలో అప్లై చేసిన టిప్ అయితే నేను మీకు డెఫినెట్ గా చెప్తా. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కోడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి అసలు సాఫ్ట్వేర్ కి డిమాండ్ ఉందా లేదా, సాఫ్ట్వేర్ కి ఫ్యూచర్ ఉందా లేదా. 10 years later. ఇఫ్ సపోజ్ నువ్వు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే నువ్వు ట్రాన్స్పోర్టేషన్ అనేది చూస్ చేసుకుంటావు. ఐదర్ అది రోడ్వేస్ అవ్వచ్చు, ఎయిర్వేస్ అవ్వచ్చు, లేదా రైల్వేస్ అవ్వచ్చు. ఇక్కడ నీకు టికెట్ తీసుకోవాలంటే ఫిజికల్ గా ఆ ప్లేస్ కి అయితే వెళ్ళాలి. ఐదర్ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ఆర్ ఎయిర్పోర్ట్. ఇక్కడికి వెళ్ళి నువ్వు టికెట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే ఈజీగా మొబైల్ లో టికెట్ అనేది బుక్ చేసుకుంటావు. డెవలప్మెంట్ అనేది జరిగింది ఇక్కడ. ఇంకొక సినారియో చూసుకుంటే నువ్వు 5th స్టాండర్డ్ లో లేదా నువ్వు 6th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఒక కొత్త మూవీ వస్తే అందులో సాంగ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి మెమరీ కార్డ్ కొనుక్కొని ఆ నెట్ సెంటర్ కి వెళ్ళి డౌన్లోడ్ చేయమని అడిగేవాళ్ళం. బట్ ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక సాంగ్ అనేది రిలీజ్ చేసిన వెంటనే ఐదర్ యూట్యూబ్ లో వినొచ్చు, లేదా స్పాటిఫై లో వినొచ్చు, ఏదో ఒక మ్యూజిక్ యాప్ లో అనేది మనం వినొచ్చు. ఇక్కడ ఏమైంది, డెవలప్మెంట్ అనేది జరిగింది. యూజర్స్ అనే వాళ్ళు పెరుగుతున్న కొద్దీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఫిజికల్ గా వెళ్ళి టికెట్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు ఫోన్ లోనే మొత్తం అనేది చేస్తున్నాం. ఫోన్ లోనే మొత్తం టికెట్ బుక్ చేసుకుంటున్నాం, ఫోన్ లోనే మొత్తం స్పాటిఫై లో సాంగ్స్ వింటున్నాం. ఇలానే చాలా ఎగ్జాంపుల్స్. ఊబర్ అవ్వచ్చు, ఓలా అవ్వచ్చు, స్విగ్గీ అవ్వచ్చు, జొమాటో అవ్వచ్చు. వీటన్నిటిని చూసుకుంటే సాఫ్ట్వేర్ కి అనేది ఎక్కడ డిమాండ్ తగ్గిపోలేదు, అండ్ సాఫ్ట్వేర్ కి డిమాండ్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంది. యాజ్ ఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గా నువ్వు సి లాంగ్వేజ్ అయితే స్టార్ట్ చేయాలి. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? బేసికల్లీ స్టార్టింగ్ ఫ్రమ్ ఇటరేబుల్స్, ఐడెంటిఫైర్స్, డేటా టైప్స్, కొంచెం డెప్త్ వెళ్తే కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్, స్విచ్, నెస్టెడ్ ఇఫ్, అండ్ ఇంకొంచెం డెప్త్ వెళ్తే లూపింగ్ స్టేట్మెంట్స్, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, అండ్ ఇంకొంచెం డెప్త్ వెళ్తే స్ట్రింగ్స్, అరేస్. ఈ సీక్వెన్స్ అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ ప్రాక్టీస్ కి వచ్చేసరికి నువ్వు గంటలు యూట్యూబ్ లో క్లాసెస్ విన్నంత మాత్రాన నీకు లాంగ్వేజ్ వచ్చేస్తుంది అంటే డెఫినెట్ గా రాదు. ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే వాట్సాప్ లో మెటా AI లోకి వెళ్ళి సి బిగినర్ లెవెల్ ప్రాబ్లమ్స్ అని కొడితే మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. వాటన్నిటిని సాల్వ్ చేయి. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రైజ్ అయ్యేది ఏంటంటే, బ్రో నాకు అసలు ఐడియా రావట్లేదు, నేను అసలు ప్రాబ్లమ్ చేయలేకపోతున్నా. ఇలా నీకు ఎప్పుడైనా క్వశ్చన్ రైజ్ అవుతాయి వెంటనే నువ్వు మరలా బేసిక్స్ కి వెళ్ళి బేసిక్స్ ఒకసారి మరలా చూసుకొని మరలా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయి, అండ్ అప్పుడు నీ మీద నీ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. టైం ఫర్ టిప్. ఈ టిప్ అయితే నేను నా ఫస్ట్ ఇయర్ లో చాలా అంటే చాలా ఎక్కువ యూజ్ చేశాను. బేసికలీ ఈ టిప్ ఏంటంటే ఇన్పుట్, అవుట్పుట్, ప్రాసెస్. బ్రో ఏంటిది అంటే, సో ఒక ప్రాబ్లం అనేది నీ దగ్గరకు వచ్చింది. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఒకవేళ ఈ క్వశ్చన్ అనేది వస్తే నువ్వు ఈ క్వశ్చన్ ఎలా ఆలోచిస్తావు? ఇఫ్ సపోజ్ int a = 25 తీసుకో, int b = 15 తీసుకుంటావు, అండ్ దెన్ ఆ రెండింటి యొక్క సమ్ అనేది ఇంకొక వేరియబుల్ లో స్టోర్ చేసి ఆ సమ్ అయితే నువ్వు ప్రింట్ చేస్తావు. ఇన్పుట్ ఏంటి, ఒక 2 నెంబర్స్ తీసుకున్నావు. అవుట్పుట్ ఏమొచ్చింది, ఆ రెండాటి యొక్క ప్రాసెస్ ఏంటి, నువ్వు ఆ రెండాటి యొక్క సమ్ ప్లస్ పెట్టి స్టోర్ చేసుకున్నావు. సో ఇలా ఇన్పుట్, అవుట్పుట్, ప్రాసెస్. ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ఇన్పుట్ అనేది నువ్వు ఏం తీసుకుంటావు, అవుట్పుట్ ఏమొస్తుంది, అసలు ప్రాసెస్ ఏంటి. సో ఇది నీ మైండ్ లో ఉంటే ఏ ప్రాబ్లం అయినా సరే నువ్వు ఈజీగా సాల్వ్ చేయగలవు. మీకు ఫస్ట్ ఇయర్ లో ఉండే డౌట్స్, మీరు మిస్ అయ్యే మోటివేషన్, అండ్ మీకుండే డౌట్స్ అన్ని కూడా నేను ఎవ్రీ వీక్ ఒక మంచి కంటెంట్ తో వీడియోని అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఇట్స్ అబౌట్ ది వీడియో. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి.